మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో గురువారం రోజు కోవూరు ఆర్జీఎం వారి సౌజన్యంతో రాష్ట్రీయ గోకుల్ మిషన్, జిల్లా పశు గణాభివృద్ధి సంఘం, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా క్యాప్ ర్యాలీ దూడల అందాల పోటీల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె రమేష్ నాయక్, విశిష్ట అతిథులుగా తెలుగుదేశం పార్టీ కొండాపురం మండల మాజీ జెడ్పీటీసీ దామా మహేష్, ఉదయగిరి నియోజకవర్గ టెలికాం అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ తాటికొండ అనుష, జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ ఈవో డాక్టర్ డి శ్రీనివాసరావు, ప్రాంతీయ పశు వైద్యులు, కలిగిరి సహాయ సంచాలకులు డాక్టర్ కె సురేష్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి జేడీ, ప్రజాప్రతినిధులు, మిగతా అధికారులు మాట్లాడుతూ నేటి దూడలే రేపటి పాడి పశువులు అని పాడి రైతులకు తెలిపారు. ఈ దూడల అందాల పోటీల్లో 43 దూడలతో పాటు రైతులు హాజరయ్యారు. ఈ పోటీలలో మొదటి బహుమతి ద్రోణాదుల విజయ నిర్మల ఆవు దూడ, రెండో బహుమతి మద్దెల మధు గేదె దూడ, మూడో బహుమతి ఎడ్లూరి రమేష్ గేదె దూడ అందుకున్నాయి. బహుమతులు అందుకొని పాల్గొనిన ప్రతి ఒక్క పాడి రైతుకు బహుమతులతో పాటు ఖనిజ లవణ మిశ్రమ ప్యాకెట్లు, మినరల్ బాక్స్, పాల క్యాన్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు యువత అధ్యక్షులు, మండల యువ నాయకులు అంబటి సురేంద్ర, పశు వైద్యులు డాక్టర్ ఎం మధు, డాక్టర్ కె లక్ష్మీ ప్రసాద్, డాక్టర్ కె వీరహరి, డాక్టర్ రామచంద్రారెడ్డి, సిబ్బంది బి శశికళ, విజయ్, నరసింహ, ప్రశాంత్ కుమార్, శ్రీనివాసులు, భార్గవ్, సంతోష్ కుమార్, బి ఖ్యాతి తదితరులు పాల్గొన్నారు. మీరు మహిళ అయితే లైన్ గా వచ్చి తీసుకోండి. పెట్టి ఇంత ఓపికగా సార్, ఎంతో ప్రశాంతంగా ఓపికగా సంక్షేమ పథకాలన్నీ విని ఓడలన్నింటినీ చక్కగా ప్రశాంతి గారు, మౌనిక గారు, కొండప్ప నాయుడు గారు, చప్పట్లు మారిపోతుంది. మౌనిక గారు, చప్పట్లమ్మా. మౌనిక గారు ఎవరు? లలిత గారు, మద్రాల లలిత గారు, చూడు మధ్యలో అన్ని మధ్యలో వెంకట నరసయ్య గారు. నెక్స్ట్ ఎం సురేష్. సంతోషం, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, మన రిబ్బన్ కటింగ్ తో కార్యక్రమం అందాల పోటీ కొమ్మి గ్రామానికి మంచి సెమన్లు మాకు సార్, ఆడదోడ ఉంటే సెమన్ మాకు సరఫరా చేయాలి సార్, రైతులందరూ ఉపయోగించుకుంటారు. ఇదిగా చేశారు ఆపరేషన్స్. థ్యాంక్ యూ సార్. వెనక నుండి అన్ని నడిపించి ప్రతిదీ పాపం ఎన్ని దూడలు వస్తాయి ఏంటి అనుకుంటున్నారు యువ నాయకులు. థ్యాంక్ యూ అంబటి సురేంద్ర గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరితో థ్యాంక్ యూ అండి. అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేసి ఉత్సాహంతో పనిచేస్తారు. ఉద్యోగులకి ఇది ఎంతో ఉత్సాహం, నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇటువంటి సత్కారాలు ఇవన్నీ మనం ప్రోత్సహిస్తుంటే దాదాపు మహిళలందరూ
మహిళలందరూ ఖచ్చితంగా మీకు వచ్చినటువంటి ప్రోత్సాహం సురేంద్ర గారి మీదుగా మా చేతుల మీదుగా మా పశుసంవర్ధక శాఖ జేడీ గారి చేతుల మీదుగా చిరు సత్కారం మన టెలికాం. సో ఈ పథకాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి, ఇది కూడా మంచి పథకమే. రెండోది వచ్చేసి మీరు ఇంత కష్టపడి పాల ఉత్పత్తి చేసుకున్నప్పుడు దానికి సరైన వీటి గురించి మన ఈ గ్రామంలో పశు ప్రదర్శన ఏర్పాటు చేయడం, దానికి ఈ రోజున ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన జేడి రమేష్ నాయక్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పశు వైద్య అధికారులందరికీ, ఈ కొమ్మి గ్రామ ప్రజలందరికీ, అలాగే పశువుల రైతులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించి రైతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇంత విజయవంతం అవడం అనేది మన ఇక్కడ చేసినటువంటి మన డాక్టర్ మధు గారు కానివ్వండి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా కృషి ఎంతైనా ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి దూడలను చూస్తూ ఉంటే ఎంతో ముద్దొస్తూ ఉంది. ఈనాటి ఈ లేక దూడలే రేపటి పశు పాడి సంపదకి అవే తార్కాణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఆనాడు మనం స్కూళ్ళకి వెళ్తే నేటి విద్యార్థులే రేపటి పౌరులని మాట్లాడుతున్నాం. ఈ రోజున మన పశువులు లేకదోడలు కూడా రేపటి పాడి సంపదకి మనకి అవకాశం ఇస్తుందని చెప్పి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ప్రభుత్వం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఎన్నో రకాలుగా రైతులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ విధమైన ఒక ప్రదర్శన పెట్టి అన్ని వాటి లేకదోడలను ఇంత ఎక్కువ మంది తీసుకొచ్చినందుకు సంతోషం. ఒకవైపు అయితే దూడల కంటే మనుషులు తక్కువ ఉన్నారు నాకైతే అనిపిస్తా ఉంది. కొంతమంది దూడలని కట్టి వేసి కొంతమంది కూడా వాళ్ళ పనులు చూసుకోవడానికి పోయి ఉంటారు అని నేను అనుకుంటున్నా. అయితే ప్రతి ఒక్కరూ వినాలి, మన దూడల్ని మన పశువుల్ని మనం కాపాడుకోవాలి, రైతులు ఆనందంగా ఉండాలి, రైతులు బాగుండాలి, రైతుల పక్షాన ఎప్పుడు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున ఎన్నో విషయాలు మనకి ఈవో గారు కానివ్వండి అందరూ కూడా అన్ని విషయాలు వాటికి ఎలా మనం గేదెలు కాపాడుకోవచ్చు, ఎలా దూడలు కాపాడుకోవచ్చు, అన్ని విషయాలు కూడా ప్రతిదీ మీకు గొప్పగా చెప్తా ఉన్నారు. అట్లాంటి విషయాలు మీరు ఎన్ని రోజులు మీరు మరియు మన యానిమల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన మన జేడీ సార్ గారికి, మరి ఏడీ సార్ గారికి, ఈఓ సార్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక ముందు ఉన్నటువంటి మన రైతు సోదరి సోదరులకి, మరి గ్రామ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు ఇక్కడ ఒక పండుగ వాతావరణంలాగా ఏర్పరిచారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఎలాగో జాగ్రత్తగా ఉంటారు, అలాగే మనకి పశువులు ఉంటే దూడలు పుట్టగానే కూడా మీరు అంతే జాగ్రత్తగా ఉంటారు. అందుకని ఈరోజు ముఖ్యంగా ఏంటంటే నేటి లేగ దూడలే రేపటి పాడి పశువులు. కాబట్టి మనం ఈ దూడల్ని జాగ్రత్తగా పెంచడం వల్ల రేపటి పశువులుగా అవి ఉండి మనకి అభివృద్ధిని చేకూరుతాయంటే అధికంగా ఈరోజు మనం ఎన్ని పొలం పనులు చేసినా మీరు ఆ మేత కోయడం కానీ, పశువులు ఉన్నాయని ఇంటికి వాటికి కూడా టైం టు టైం అన్నీ చూసుకుంటూ ఉంటారు. ఆ పాల ఉత్పత్తి వాటిని అలా చూసుకోవడం వల్లే మనకి పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఆ పాల ఉత్పత్తి ద్వారా మనకి ఇంట్లో ఏంటంటే ఎక్కడ ఎవరున్నా సరే మీరు మన వాళ్ళందరూ అంటే చూస్తుంటాం కదా అమ్మలందరికీ ఎట్లా అంటే 10 రోజులు అయిందంటే పాల డబ్బులు వస్తాయి కదా, ఏవో ఒకటి ఇంట్లో ఖర్చు కంటే ఇది మీకు ముఖ్యంగా ఈ పాడి ఉండడం వల్ల ఇంట్లో మనందరికి కూడా మంచి జరుగుతూ ఉంటుంది. సో మీరందరూ ఈ ప్రోగ్రామ్ ఈ రోజు మన డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ఎందుకంటే మీరు అంత దూరం నుంచి ఈ ప్రోగ్రామ్ మన డిపార్ట్మెంట్ వాళ్ళ
కానీ మన ప్రభుత్వం ఏర్పరిచిన పథకాలు మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇలా మనకి అన్ని వాళ్ళు ఎల్లవేళ్ళ మనకి అందుబాటులో అన్ని ఏర్పరిచేలాగా చూస్తున్నారు. ఆ పథకాలను మనం వినియోగించుకోవాలి. అలాగే ముందు ముందు అందరు బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినట్టు మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు డాక్టర్ కె రమేష్ నాయక్, జిల్లా సంయుక్త సంచాలకులు పశుసంవర్ధక శాఖగా నా వృత్తి నిర్వహిస్తున్నాను. వేదిక మీద ఉన్న మన పెద్దలు రామ మహేష్ గారితో నాకు ఆల్రెడీ పరిచయం ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అడ్వైజరీ బోర్డు టెలికాం మెంబర్ అనుష మేడము, మా అధికారులు, ముఖ్యంగా ఇక్కడ హాజరైన రైతు సోదరులు సోదరీమణులు, మరి ముఖ్యంగా మీడియా మిత్రులు, మీ అందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమం ఈరోజు మనము ఇక్కడ ఈ గ్రామంలో నిర్వహించుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఇక్కడ పనిచేస్తున్న మా పశు వైద్య సిబ్బంది డాక్టర్ గారు, మరియు ఈ మధ్య కాలంలోనే అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. ఒక ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ వాళ్ళు ఇక్కడ చేసిన సేవల గురించి గుర్తించి కలెక్టర్ గారి చేత అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయి అవార్డు అని వచ్చింది, జిల్లా స్థాయి అవార్డుగా ఎంపికయ్యారు. ఎందుకంటే వాళ్ళు మీకు అందించిన సేవలు గుర్తించి జిల్లా కలెక్టర్ గారు కూడా డాక్టర్ గారికి ఆ ఏహెచ్ఏకి అభినందనం తెలపడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఒక 5-6 పాయింట్లు మీ ముందు ఉంచుతాను. ఈ డిపార్ట్మెంట్లో ఈ పశుసంవర్ధక శాఖ ద్వారా మనం ఏ స్కీములు ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఆ స్కీముల గురించి మీకు చెప్పటంలో మొట్టమొదటిసారిగా SSS సెక్స్ సార్టెడ్ సెమెన్ అని క్వాలిటీ బ్రీడ్ వచ్చింది. వాటన్నిటి గురించి మీ అందరికీ వివరించారు. వీళ్ళు 90% ఆడపడ్డ దూడలే పుడతాయి. అవి మంచి జాతి లక్షణాలు దూడలు పుడతాయి. అవి కట్టి ఈనితే మనకి 8 లీటర్ల నుంచి 10 లీటర్లు పాలు వస్తుంది కాబట్టి, తద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి, ఆర్థికంగా వెనుకబడిన రైతు సోదరులు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ SSS సెక్స్ సార్టెడ్ సెమెన్ అనేది మీరు వాడాలి. వీటికి పుట్టిన దూడలు కూడా ఈ అందాల పోటీల ద్వారా మీకు తెలియపరుస్తున్నాము. రాబోయే రోజుల్లో మీరందరూ, ఇది ఒకప్పుడు 1500 రూపాయలు ఉండేది ఎద ఇంజక్షన్ ఖరీదు తయారు చేయాలంటే 850 రూపాయలు సబ్సిడీ, దగ్గర దగ్గర 500 రూపాయలకి ఇచ్చేవాళ్ళు. రైతుకి ఇది భారంగా ఉందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఈ మన ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఈ ఎద ఇంజక్షన్ ఖరీదు 300కి నిర్ధారించడం అయింది. అందుట్లో మీకు 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. ఈ బ్రీడ్